మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి. పార్టీ కార్యకర్తల నుంచి బెంజుకారు రూపంలో గిఫ్టులు తీసుకున్నారన్న ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారు. సీఎం రేవంత్ను రాజీనామా చేయాలన్న డీకే అరుణ వ్యాఖ్యలను ఖండించారు మల్లురవి. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయకముందే భారీ కుంభకోణానికి తెరదించారని ఆరోపించారు నిరంజన్. స్టాక్ మార్కెట్లో నష్టాలపై ఈడీ విచారణకు డిమాండ్ చేశారు నిరంజన్. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి. ఓ ఛానల్ డిబేట్ లో ఎన్వీఎస్ఎస్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని కోర్టుకెళ్లారు దీపదాస్. పార్టీ కార్యకర్తల నుంచి బెంజ్ కార్ రూపంలో గిఫ్టులు తీసుకున్నారని ఎన్వీఎస్ఎస్ చేసిన ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనతో పాటు చనిపోయిన తన భర్తపై కూడా ఆరోపణలు చేశారన్నారు. ఈ కేసులో 24న మున్షి లిఖితపూర్వకంగా న్యాయస్థానానికి స్టేట్మెంట్ ఇస్తారని తెలిపారు అడ్వకేట్. దీపదాస్ మున్షి గారి గురించి అనుచితంగా మాట్లాడిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారి మీద ఇవాళ డిఫమేషన్ కేసు వేయటం జరిగింది. దాని తాలూకు స్టేట్మెంట్ ఇవాళ కోర్టు రికార్డ్ చేసింది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు దీపదాస్ మున్షి గారికి ఆవిడ దగ్గర నుంచి ఫేవర్స్ పొందడం కోసం కార్యకర్తలు ఒక వ్యక్తి కూడా పేరు కూడా చెప్తాను అని చెప్తూ ఆవిడకి బెంజ్ కార్ ఇచ్చారు. ఆ బెంజ్ కార్ రిజిస్ట్రేషన్ నంబర్ నాకు తెలుసు, ఇచ్చిన వ్యక్తి పేరు నాకు తెలుసు, నాకు నా కుటుంబానికి మధ్యలో చనిపోయిన నా భర్త పేరు కూడా తీసుకుని రిపీటెడ్గా ఈ విషయం చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రాజీనామా చేయాలంటూ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి. డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెరిగిందన్నారు. రేవంత్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. రేవంత్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతుందన్నారు మల్లురవి. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే దేశంలో భారీ కుంభకోణానికి తెరతీశారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం సృష్టించి ఇన్వెస్టర్లు 30 లక్షల కోట్లు నష్టపోయేందుకు కారకులయ్యారన్నారు. దీనికి మోదీ, అమిత్ షా పూర్తి బాధ్యత వహించాలన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు నిరంజన్. ఒకటేసారి 13 లక్షల కోట్లకు పైగా షేర్స్ పర్చేజ్ చేయడం జరిగింది మార్కెట్లో. వీరి ప్రోద్బలంతో ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్లో కూడా బీజేపీకి అనేది ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయన్న మాట చెప్పటం జరిగింది. ఎక్స్పెక్టేషన్స్ రావడంతో మోడీ అమోషాలు కల్పించిన ప్రలోభాలకు లోనటువంటి మదుపరులు 13 లక్షల కోట్ల షేర్లు అనేది ఒక్క రోజులనే పర్చేజ్ చేయటం జరిగిందన్నమాట మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తానన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హనుమకొండలో సిపిఐ, సిపిఎం నేతలతో భేటీ అయ్యారు. ఎంపీగా కావ్యను గెలిపించినందుకు ఎమ్మెల్యే శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. ఓరుగల్లు అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు కడియం కావ్య. అందులో మన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతుతో నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అమ్మాయి అయితేనే మనకి పనులు చేసి పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అంతా ఒక్కటై ఎంత అదిగా పనిచేస్తానో సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ వాళ్ళకు ఉన్న విషయాలపైన కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళ అభ్యర్థిగా ఎట్లయితే పోటీ చేశానో 10 ఏళ్ల తర్వాత పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేశామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ మోసాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు. కేంద్రంలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయిందన్నారు. రాహుల్ గాంధీ పోరాటం ఫలితంగానే దేశంలో సీట్లు పెరిగాయన్నారు విజయ రమణారావు. అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత పెద్దపల్లి పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి గెలవడం అనేది చాలా సంతోషకరం. అసలు మొత్తం 400 సీట్లతో ఈ దేశంలో 4 సార్లు రాబోతామని చెప్పి ఒక ప్రచారానికి ఊతమిచ్చి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టడం కోసం అనేక రకాల జిమ్మిక్కులేసా. ఇక తిరుపతి వెళ్లారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు వంశీకృష్ణ.
రేపు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న వివేక్, వంశీకృష్ణలకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. పెద్దపల్లి ఎంపీగా ఇటీవల అత్యధిక మెజార్టీతో గెలిచారు వంశీకృష్ణ.